ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచివాలయంలో జరిగే భేటీలో కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో 6 గ్యారెంటీల అమలు, పరిపాలన అంశాలపై చర్చించనున్నారు. అటు పాలన యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలకు తీసుకువెళ్లడం, ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా కీలక సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం కలెక్టర్లతో రివ్యూ నిర్వహిస్తున్నారు రేవంత్. గిగ్ వర్కర్లకు 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓలా, ఉబర్, గీగ్ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక యాప్ తీస్తామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని రామస్వామి గట్టు దగ్గర ఇందిరమ్మ మోడల్ కాలనీని హౌసింగ్ మంత్రి పొంగులేటితో కలిసి పరిశీలించారు ఉత్తమ్. అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ నెల 27న సీఎం రేవంత్ ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతారని మంత్రి పొంగులేటి చెప్పారు. తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజేంద్రనగర్లోని హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. మౌలిక వసతులతో గత ప్రభుత్వం విఫలమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి. జనవరిలో కొత్త హైకోర్టు భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ నెల 27న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్కు రానున్నారు. వైస్ ప్రెసిడెంట్ టూర్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు సిఎస్ శాంతికుమారి. పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సిఎస్ సమక్షంలో డీజీపీ రవిగుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నెలాఖరులోగా రోజుకు 4000 ఆర్టీపీసీఆర్ టెస్టులే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు. హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల లభ్యతపై మంత్రి చర్చించారు. మందులను, సాంకేతిక యంత్రాలను రెడీ చేయాలన్నారు. మిషన్ భగీరథపై బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని విమర్శించారు. చెన్నూరు మండలం లక్ష్మీపూర్, సోమన్పల్లిలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి లక్ష్మీపూర్లో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. లోక్సభ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ సంస్థాగతంగా మార్పులు చేపట్టింది. 12 రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలను ఏఐసీసీ మార్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని నియమించారు. ఇదివరకే స్టేట్ కాంగ్రెస్ బాధ్యతలు చూసిన మాణిక్రావు ఠాక్రేకు గోవా స్టేట్ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు యూపీ బాధ్యతల నుంచి ప్రియాంక గాంధీని తప్పించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరించనున్నారు కేటీఆర్. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అటెండ్ కానున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న శ్వేతపత్రాలకు కౌంటర్గా శ్వేతపత్రం ఇస్తుంది బీఆర్ఎస్. దేశ చరిత్రలో పార్లమెంటు నుండి 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పార్లమెంటునే కాపాడలేని అసమర్థులు దేశాన్ని ఎలా కాపాడతారని ఢిల్లీలో నిలదీశారు. ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుందనే కేంద్రం ఇలా చేస్తుందని మండిపడ్డారు నారాయణ. హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని అంకుర హాస్పిటల్లో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. 9వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు యాజమాన్యం తెలిపింది. 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని, రోగులు, సిబ్బంది సేఫ్గా ఉన్నారని హాస్పిటల్ నిర్వాహకులు చెప్పారు. రెజ్లర్ల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. కేంద్ర క్రీడా మంత్రి రెజ్లర్ను కలవాలన్నారు. సాక్షి మాలిక్, బజరంగ పూనియాలతో చర్చలు జరపాలని కోరారు సుప్రియా సూలే. రెజ్లర్ల ఆందోళనలను కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్. కొన్ని సమస్యల కారణంగా దేశ, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ ఈవెంట్ను 11 నెలల పాటు నిలిపివేశారన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అండర్-15, అండర్-20 రెజ్లింగ్ ఈవెంట్లను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 31లోగా టోర్నీలు జరపకపోతే రెజ్లర్లు నష్టపోతారన్నారు బ్రిజ్ భూషణ్.